దేశవ్యాప్తంగా ప్రజలు చలిగాలులతో వణికిపోతున్నారు. దట్టమైన పొగమంచుతో పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తూ ఉండడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. రహదారులపై 10 మీటర్ల దూరంలో ఏముందో కూడా కనిపించడం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. బయటికి వస్తే ఎముకల్లో వణుకు పుట్టే విధంగా పొగమంచు కురుస్తుంది. ఇక శీతాకాలం ప్రారంభంలోనే ఈ చలిగాలులు ప్రజలను గజగజ వణికిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మరింత కఠినంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లానిసా ఎఫెక్ట్తో ఈ శీతాకాలంలో సాధారణం కంటే అధికంగా చలి నమోదవుతుందని ఐఎండీ తెలియజేసింది. ఇక ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం వెళ్లడించింది. ఇక ప్రస్తుతం నార్త్ ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం పూట 30 నుంచి 32 డిగ్రీలు, రాత్రి వేళ 14 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత క్షీణించనున్నాయి. ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోవడంతో రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించబోతున్నట్లు ఐఎండీ ప్రజలను హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ఇప్పటికే పొగమంచు కప్పేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు వచ్చే 2 రోజుల తర్వాత క్రమంగా 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని ఐఎండీ చెప్పింది. ఇక ఈ నెల చివరి నాటికి లానిసా ఎఫెక్ట్తో చలి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఐఎండీ మరోమారు హెచ్చరించింది. ఢిల్లీ ఎన్సీఆర్తో సహా నార్త్ ఇండియా, వాయువ్యం భారతదేశం, మిడిల్ ఇండియాలో చలి భారీగా పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక లానిసా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై చల్లటి పోషక సమృద్ధి గల నీటిని తీసుకొచ్చి ఉష్ణోగ్రతలను తగ్గించి వర్షపాతాన్ని పెంచుతుంది. అట్లాంటిక్లో మరిన్ని తుఫాన్లు, అలాగే దక్షిణ అమెరికాలో కరువులు, ఆగ్నేషియాలో ఆస్ట్రేలియాతో తేమ వాతావరణంతో లానిసా ఉంటుంది. ఇక లానినా ఏప్రిల్, జూన్ మధ్య ప్రారంభమై అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న పొగమంచుతో ప్రజలకు దీర్ఘకాలిక శ్వాస వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కులోనికి పొగమంచుతో పాటు దుమ్ము ధూళి వెళ్లి అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు. రహదారుల్లో భారీగా పొగమంచు కురవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుంది. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ని సైతం పొగమంచు కప్పేస్తుంది. దీంతో చలిగాలుల తీవ్రత దేశంలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కావున ప్రజలెవరూ పగటిపూట బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం జడలు విప్పి కరళా నృత్యం చేస్తుంది. ఇక దీంతో కాలుష్య కోరల్లో ఢిల్లీ విలవెలలాడుతుంది. వాయు నాణ్యత రోజు రోజుకు దెబ్బతింటుంది. వరుసగా 5వ రోజు వాయు నాణ్యత సూచి 428గా నమోదైంది. మరోవైపు ఢిల్లీని పొగమంచు కప్పేస్తుంది. వాహనాలకు దారి కనిపించిన పరిస్థితి దాపరించింది. ఇటు విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. 800 మీటర్ల మేర దృశ్యాలు కనిపించిన పరిస్థితి నెలకొంది. దీంతో 107 విమానాలు ఆలస్యమవుతున్నాయని, మరో 3 రద్దు అయ్యాయని ఫ్లైట్ రాడర్ సంస్థ వెల్లడించింది. ఇక జాతీయ రాజధాని ప్రాంతాల్లోని అనేక మానిటరింగ్ స్టేషన్స్లో వాయు నాణ్యత సూచి 400 పైనే నమోదైంది. బావానాలో ఆధిక్యంగా ఇక 471, అశోక్ విహార్, జహంగీపూర్లో 466, ఇక ముందా వజీర్పూర్లో 463గా వాయు నాణ్యత సూచి రికార్డ్ అయింది. దీంతో ఈ ప్రాంతాలు సివియర్ ప్లస్ వాయు నాణ్యత కేటగిరీలోకి పడిపోయాయని అధికారులు తెలిపారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ప్రజలు శ్వాసకోశ, కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.